హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో వీఆర్ఓకి సంబంధించినటువంటి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ ఇంకా స్పష్టమైన అవగాహన ఏమి లేదు. సో మీకు ఓవరాల్గా చెప్పాలంటే ఒక 10,000 పోస్టులలో పాత వీఆర్ఓలు వీఆర్ఏలు కొంతమంది గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఇప్పుడు వాళ్ళలో ఎగ్జామ్ పెట్టేసి టీజీపీఎస్సీ ద్వారానే తీసుకుందాం అని చెప్పేసి ఒక ప్రతిపాదన పాత వీఆర్ఓలని. సో వాళ్ళు ఇప్పుడు 10,000 మంది అప్లై చేసిరా లేదా అని చెప్పేసి అది చూస్తున్నారనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 6,000 మంది అయితే రెడీగా ఉన్నట్టు ఎప్పటి నుంచో సమాచారం. సో 6,000 మంది రాస్తామని చెప్పేసి అన్నారు, మిగతా వాళ్ళు మేము రాయమని చెప్పేసి అన్నారు. సో అది స్పష్టమైన అవగాహన వస్తేనే మనకి ఎంత అని చెప్పేసి తెలుస్తుంది. సో ఒక 5,000 పోస్టుల వరకు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి వీఆర్ఓకి సంబంధించినటువంటి సిలబస్ పాత దాని ప్రకారమే ఉంటుందని చెప్పేసి మామూలుగా అనుకుంటున్నారు. ఇంకా స్పష్టమైన అవగాహన వచ్చేంత వరకు ఎవరు ఏం చెప్పలేరు. సో మేబీ మీకు ఇంకొక 2 వీక్స్లో అన్ని డీటెయిల్స్ వస్తాయి. గ్రామ పరిపాలన అధికారి ఏదైతే ఇది ఉందో వీఆర్ఓ ఇదొకటి, నెక్స్ట్ అంగన్వాడీ ఒకటి, ఈ రెండు మాత్రం అప్డేటెడ్ అయితే ఈ లేటెస్ట్ నోటిఫికేషన్లు అప్కమింగ్ అనమాట. సో ఈ రెండిట్లో ఎస్సీ వర్గీకరణ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో మీకు ఏంటంటే ఇప్పుడు పాత వీఆర్ఓ సిలబస్ ఏదైతే ఉందో ఫస్ట్ పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి కరెంట్ అఫైర్స్, జీకే ఇవన్నీ స్టాటిక్ సిలబస్. పేపర్ 2లో ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇవి బేసిక్ ఇంగ్లీష్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు ప్రకారమే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో కొంతమంది నిరసన వ్యక్తం చేసి పేపర్లు ఇవ్వడం, ఈ సిలబస్ మాకు ఆర్ట్స్ వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పేసి కొన్ని ఇస్తున్నారనమాట. సో వాటి గురించి ఇంకా స్పష్టంగా ఏం తెలియదు అనమాట. సో 99% మీకు ఓల్డ్ సిలబస్లో ఏదైతే ఉందో అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు జీకే, నెక్స్ట్ పాలిటీ, కరెంట్ అంటే ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ జాగ్రఫీ, హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇవి ఏవైతే బుక్స్ ఉన్నాయో అవి చదువుకోండి ప్రస్తుతానికైతే. సో ఏదైతే ఆర్థమెటిక్ ఉందా లేదా అనేది కొంచెం తర్వాత చేయండి, ఎందుకంటే 90% ఆర్థమెటిక్ మొత్తం తీసేయడానికి అవకాశం ఉండదు, ఖచ్చితంగా పెడతారు. వీఆర్ఓ అంటేనే ఆర్థమెటిక్ ఉంటుంది కొంచెం. సో అది ఏ రకంగా పెడతారు అనేది కొంచెం స్పష్టంగా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. సో 10,000 పోస్టులలో ఖచ్చితంగా మీకు ఒక 4,000 నుంచి 5,000 మాత్రం వచ్చే అవకాశం ఉంది వీఆర్ఓ. సో చాలా మంచి ఆపర్చునిటీ. మొన్న గ్రూప్ 4 మిస్ అయిన వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే గ్రూప్ 4లో చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి అందులో కూడా కొన్ని పోస్టులు మిగిలి ఉంటాయి. ఓకేనా, అవి ఇవి అన్నీ కలిపి మీకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో రేపు మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను.